హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు భూమిస్ కిచెన్లో నేను ఆ, నువ్వుల లడ్డు తయారు చేస్తున్నా. ఓన్లీ నువ్వులు కాదు, మల్టీగ్రెయిన్స్ అనుకోండి. నువ్వులు, పల్లీలు, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, మల్టీగ్రెయిన్స్ అనే చెప్పాలి. అవును, మీలో ఎంతమందికి ఇలా నువ్వుల లడ్డు చేసుకోవడం ఇష్టం? మా సైడ్ అయితే రాయలసీమలో నాగుల పంచమి ఆర్ నాగుల చవితి 2 రోజులకి పిండి వంటల్లో భాగంగా ఈ రెసిపీ చేసుకుంటారు. అయితే ఎక్కువ మొత్తంలో చేసి స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వుల లడ్డు ప్రిపరేషన్కి కావాల్సిన సామాన్లు చూద్దామా? మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వుల లడ్డుకు కావాల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా తీసుకున్నాము. 1 కప్పు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, 1 కప్పు నువ్వులు, నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు అన్నీ 1 కప్పు చొప్పున తీసుకున్నాను. 1/2 కప్పు క్యాషూ నట్స్, ఇంకా ఎండు ఖర్జూరము, కిస్మిస్లు, బాదం, ఇంకా బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కావాల్సిన నెయ్యి అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, లైట్గా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలు ఫస్ట్ వేయించుకుందాము. నేనైతే పొట్టుతోనే వాడుతున్నాను. కొంతమంది ఇష్టం లేని వాళ్ళైతేనా పొట్టు లైట్గా తీసేసి వాడుకోవచ్చు. ఇప్పుడు పల్లీలను స్లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. నువ్వులు వేయించేటప్పుడు ఫ్లేమ్ చాలా లో పెట్టుకోవాలి, లేకుంటే చిట్లిపోతాయి. మా సైడ్ అయితే బ్రౌన్ కలర్ నువ్వులు దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్లో నాకు ఈ నువ్వులే దొరికాయి. ఇంకా తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నువ్వులు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. ఇంకా కావాల్సిన వాళ్ళు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ప్రోటీన్ కలిగినవే అన్నమాట. ఫ్లాక్స్ సీడ్లో అయితేనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. లేడీస్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఈ మధ్యనే గూగుల్లో చూసాను అనమాట. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, రక్తపోటు అన్నిటికీ మంచిదన్నమాట. వెయిట్ లాస్ కూడా, హెయిర్కి, ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేస్తారంట. ఇంకా నువ్వులు వచ్చేసి కాల్షియం అధికంగా ఉంటుంది, ఎముకలకైతే చాలా మంచిది. ఇంకా ఎండు కొబ్బరి బెనిఫిట్స్ అయితేనే ఇది హార్ట్కి చాలా మంచిదంట, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట, ఎదిగే పిల్లలకు చాలా మంచిదని విన్నాను. ఇంకా పల్లీలు అయితేనా ప్రోటీన్ రిచ్ ఎక్కువ అనమాట. పల్లీలు, బెల్లం కలిపి పిల్లలకి లడ్డూలాగా చేస్తే చాలా మంచిది ఎదిగే పిల్లలకి. ఇంకా డ్రై ఫ్రూట్స్ బెనిఫిట్స్ చాలామందికి ఇంకా ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే అందరూ వాడుతున్నారు కదా డైట్లో. ఇప్పుడు క్యాషూ నట్స్ కూడా దోరగా వేయించుకొని ఇవి కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవైతే కొన్ని లడ్డు చుట్టేటప్పుడు పక్కన పెట్టుకొని కొన్ని మిక్సీ పడతాను. ఇదైతే ఎండు ఖర్జూరము. ఖర్జూరం అయితేనా రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది, త్వరగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లేడీస్కి ఎవరికైనా మంచిది, చిన్న పిల్లలకైనా లేడీస్కైనా చాలా మంచిది. డైలీ 2 or 3 ఖర్జూరం తినడం వల్ల మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది చిన్నపిల్లలకి. ఇంకా ఇక్కడ బెల్లం తీసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 రకాల బెల్లం యూజ్ చేస్తున్నాను. ఒకటి నార్మల్ బెల్లము, ఇంకొకటేమో తాటి బెల్లం కూడా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లగారిన తర్వాత ఇప్పుడు 1/2 అమౌంట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీలో మొత్తం మరీ పౌడర్ లాగా చేయకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇవి కన్నా లడ్డూలు చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకొని డైలీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో డైలీ ఒక లడ్డు కన్నా పెడితేనే చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి నువ్వులందు.
ఇప్పుడైతే ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఖర్జూరము బెల్లము వేస్తున్నాను. అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అయితే హాఫ్ అమౌంట్ పెట్టుకొని లడ్డూగా చుట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి బాగా కొంచెం, ఒకవేళ ఎండు కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం ఎండు కొబ్బరిలోంచి ఆయిల్ వస్తుంది, నువ్వులు, ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. నేనైతే ఎక్కువ నెయ్యి కూడా వాడలేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించడానికే నెయ్యి వాడాను, 2 or 3 స్పూన్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఖర్జూరము బెల్లం వేసాం కాబట్టి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చింది, ఈజీగానే లడ్డు మేకింగ్ అయిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కాజు నట్స్ లడ్డూలుగా చుట్టుకోవాలి. మీ షేప్లో మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. నేనైతే చిన్న లడ్డూలుగా చుడుతున్నా, పిల్లలకి డైలీ ఒక లడ్డు ఇవ్వడానికి. ఇలాగన్నీ లడ్డూలు చేసి పెట్టుకొని ఒక కంటైనర్లో పెట్టుకోవాలి. చెప్పినా కదా పోయం నేర్చుకోమని. బెస్ట్ ఫ్రెండ్ పోయం నేర్చుకోమని చెప్పినా కదా. ఇక్కడైతే లడ్డూలు చుట్టడం అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కిచెన్ మొత్తము డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే పోయే ముందు ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లో గిన్నెలు కడగకుండా కిచెన్ తుడవకుండా పడుకుంటే నైట్ నిద్ర కూడా రాదు. నాకు కిచెనే గుర్తుకొస్తుంటుంది, బొద్దింకలు వస్తాయేమో అని. ఇంకా నైట్ మనశ్శాంతిగా పడుకోవాలంటే నైట్ కిచెన్ క్లీన్ చేసే పడుకోవాలి. అదొక హాబీ అనమాట మా లాంటి వాళ్ళకి. ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను, కిచెన్ పని అయిపోయింది. ఇంకా కిచెన్లో వచ్చిన చెత్త మొత్తము ఒకసారి ఇంకా కలెక్ట్ చేసుకొని కవర్లో వేసుకున్నాను. ఇది మొత్తము ఇంకా బాల్కనీలో డస్ట్బిన్లో వేసేసి క్లాత్ ఆరేసేసి వచ్చి ఇంకా లైట్ ఆఫ్ చేసి కిచెన్లో ఇంకా పడుకోవడమే. బాయ్, గుడ్ నైట్.